హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సరకనాయకరంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోక వాసులకి, దివ్యలోక వాసులకి, మహాకారణలోక వాసులకి, నక్షత్రలోక వాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, తండ్రి మహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్, అలాగే ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రికి, ఈ వర్తమాన క్షణంలో ఈశ్వ చైతన్యానికి, చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు అందరికీ, ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపానికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ తిరుపతి నుంచి పద్మావతి మేడం. అమ్మకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. అమ్మ వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టు అవర్ సెషన్ అమ్మ. ఓవర్ టు అమ్మ. ఓకే మేడం, వినిపిస్తుందా మేడం? బాగా వినపడుతుందమ్మా, వినపడుతుంది. మరి జగద్గురు అయినటువంటి పత్రిసారికి, స్వర్ణమాలమ్మకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, ఏంటంటే మానవుని కర్తవ్యాలు రామారావు సార్ రాసింది. మరి దాంట్లో వదలవలసినవి అవేంటి అని తెలుసుకోవాలి. మానవుడు ముఖ్యంగా నేను అనే అహంకారము, నాది అనే మమకారం వదలాలి. అంతేకాదు అజ్ఞానాన్ని సమర్థించుకునే మూర్ఖత్వం వదలాలి. అలాగే అక్షద్భట్కాలు అదుపులో ఉంచుకోవాలి. చాలా మంది నేను చేస్తున్నాను అని చెప్తుంటారు. చేయడానికి నువ్వెవరు? నీకు చేసే అవకాశము భగవంతుడు ఇచ్చాడు. పూర్వజన్మ పుణ్యం వల్ల చేసే అవకాశం నీకు కల్పించాడు. ఈ సృష్టిలో అన్ని చేసేది ఆ భగవంతుడే. ఆయన ప్రకృతి ద్వారా ఆటంకం కలిగితే నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు? అందుకే పత్రి గారు మాస్టర్ నీ చేత చేయిస్తున్నాడని అంటాడు. ఎందుకంటే అహంకారం పెరగకుండా ఉండేదానికి. ఆధ్యాత్మిక ఎదగాలంటే ఎవరైనా నేను అనే అహంకారం వదలాలి. అంతేకాదు నాది అనే మమకారం కూడా వదలాలి. నాది అని అనుకుంటావు, అసలు నీది అనేది ఏముంది? ఇక్కడ భూమి ముందుకు వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చావా? ఏం తేలేదు కదా. నీదనేది ఏది? మరి లేదు కదా. వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తున్నావు. మరి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకురాలేదు. మరి నాది అంటే మనం ఈ మరి అన్నమాచారి చెప్పినట్టు మధ్యలో నానాటి నాటకం, ఆ నాటకం చేస్తున్నాము. ఏది తీసుకురాలా, ఏది ఎత్తుకుపోయేది లేదు. మరి దానికే ఎంతో నాది, నా బంగ్లాలు, నా మేడలు, నా డబ్బు, నా వాదా అనుకుంటాము. కానీ ఏది నాది కాదని తెలుసుకోవడంలా. మరి అజ్ఞాని అయితే తెలుసుకుంటాడు, అజ్ఞాని తెలుసుకోవడంలా. నాకన్నా గొప్పవారు ఎవరండి? అసలు బ్రహ్మాండంలోని జడ చైతన్య స్వరూపాన్ని ఈశ్వరునిసే వ్యాపించి ఉన్నవి అంతా పరబ్రహ్మ. కాబట్టి ఎవరికి ఏది లభించినా అది ఈశ్వరుని నుంచి లభించినది తెలుసుకోవాలి. అందుచేత నీ పూర్వజన్మ సుకృతం వల్ల, అంటే చేసుకున్న పుణ్యం వల్ల ఈ కుటుంబంలో ఐశ్వర్యములో పుట్టడం జరిగింది. అందుచేత అనుభవించడానికి మాత్రమే నీకు హక్కు ఉంది. అంటే నీ పూర్వజన్మ పుణ్యం వల్ల ఐశ్వర్యం అయిన ఒంట్లో పుట్టినావు. మరి నువ్వు అనుభవించడానికే మాత్రమే నీకు హక్కు ఉంది. నీకు ఇవ్వడానికి వాటిని త్యాగ బుద్ధితో అనుభవించాలి తప్ప ఇదంతా నాది అనే అహంకారము పెంచుకుంటుంటే నష్టపోయేది నువ్వే. ఎందుచేతనంటే నువ్వు పట్టుకెళ్ళేది ఏమీ లేదు. చివరకు నీ శరీరం కానీ బూడిదైపోతుంది. అందుకే నేననే అహంకారము ఉండకూడదు. నాకు ఇంత ఆస్తి ఉంది అని, మేడలున్నాయి, నేను కోటిస్తున్నాని ఆ
అహంకారం ఉంటే మళ్ళీ దిగజారిపోతావు. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో మళ్ళీ దిగజారిపోతావు. మరి ఆ ప్రహ్లాదుడు 5 ఏళ్లకే నువ్వు దైవ దర్శనం అయినాదని ఆయన చెప్తే మరి అవును కదా అనుకున్నాడంట. మళ్ళా రథసారథిగా చలుడుగా జన్మ తీసుకున్నాడంట. ఎందుకంటే అహంకారం వచ్చినప్పుడు ఒక మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందంట. మరి మరి అహంకారం ఉంటే మళ్ళీ దిగజారిపోతావు. అందుకే సాధకుడికి నేను నాది అనే 2 వదులుకోవడము అని పెద్దలు చెబుతారు. చూడండి, చావు అంటే అందరికీ భయం. ఎందుకంటే ఈ బంధాల మీద, ఆస్తుల మీద, సంపాదన మీద ఉన్న విపరీతమైన మమకారం. అందుకే ఉన్నవన్నీ వదిలి వెళ్ళటానికి బాధ. కానీ జ్ఞానం ఉన్న వారికి తెలుస్తుంది. పూర్వ జన్మలో వేరే భార్య పిల్లలు ఉన్నారు, ఈ జన్మలో వేరే భార్య పిల్లలు వస్తారు. వీరిని వదిలి వెళ్ళాలి అని తెలుసుకో. కారణము నేను ఆత్మను అని తెలుసుకున్న వారు కాబట్టి ఆత్మ భూమి మీద తన పని పూర్తయ్యేతే ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసిందే అనే విషయము తెలుసు. కాబట్టి జ్ఞానులు చావుకి భయపడరు. అంతేకాదు భార్య పిల్లల మీద, ఆస్తి పాస్తుల మీద కూడా మమకారం ఉండదు. పోతే జ్ఞానాన్ని సమర్థించుకునే మూర్ఖత్వం వదలాలి. కొంతమంది ధ్యానం లేకొచ్చినా పూజలు చేస్తూ ఉంటారు. అలవాట్లు, సంప్రదాయము, ఆచారము అంటారు, వదలలేరు. పైగా ఎవరికైనా పూజలు అవసరము లేదమ్మా, ధ్యానం చేస్తే చాలని చెప్తే అయ్యో అలా పూజలు చేయకపోతే ఎట్లు, అది సంప్రదాయం అని అంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు పై మెట్టు ఎక్కుతున్నావు, అందుకే కింది మెట్టు వదలాలి. పర్వాలేదు అని తెలుసుకోవాలి. కాలేజీకి వెళ్ళినప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ వదిలేయాలి కదా, అదేమి తప్పు కాదు. నువ్వు పై మెట్టు ఎక్కుతున్నావు అయినా ఇది మా సంప్రదాయం అని ఎలిమెంటరీ స్కూల్లోనే కూర్చుంటావా? కూర్చోవు కదా. అలాగే కొంతమంది మూర్ఖత్వం వదలరు, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అని అర్థం అవుతుంది. అందుచేత ఎంతవరకు అజ్ఞానం వదలరో అంతవరకు మూర్ఖత్వం ఉంటుంది. అజ్ఞానంలో ఉండడం వల్ల సత్యం బోధపడదు. అందుచేత సత్యంలో జీవిస్తారు. కాబట్టి సరైన జ్ఞానం రాదు. అసత్యంలో జీవిస్తే సరైన జ్ఞానం రాదు. అందుకే మీరు చేసే పూజల్ని సమర్థిస్తుంటారు, దానినే మూర్ఖత్వం అంటారు. ఇంకా వదలవలసింది అషట్ వర్గాలు అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు. ఇవన్నీ వదలాలంటే అదుపులో ఉంచుకోవాలి. అంటే వాటిని ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడు ఉపయోగించాలి. అంటే ఎంత ఉండాలో అంత ఉండాలి. వ్యాసుడు అష్టదశ పురాణాల్లో కథల రూపంలో మనకు చెప్పారు. ఈ అర్షడ్ వర్గాలు అతిగా ఉండటము వల్ల ఎవరెవరు నాశనం అయ్యారో కొద్దిగా చెప్పుకుందాం. కామము అంటే కోరిక. ఇది ఉండవలసిన మేరకు ఉండవలసిన చోటకు ఉండాలి. నువ్వు ఎంతటి జ్ఞానవంతుడైనా సరే నీలో కామం ఉంటే దుర్గుణాలు పెరుగుతుంటాయి. మరి ఈ కామం వల్ల నాశనమైన వాడు రావణాసురుడు. రావణాసురుడు ఎంత గొప్పవాడు! అఖండమైన ఖండయోగము చేశాడు, 4 వేదాలు చదివాడు, మరి శాస్త్రాలు చదివాడు. కానీ కామము వదులుకోలేక పోయాడు.
అంటే స్త్రీ లోకత్వాన్ని వదులుకోలేకపోయాడు. అందమైనవన్నీ నాకే కావాలంటాడు. అందమైనవి తెచ్చుకోవచ్చు, సమకూర్చుకోవచ్చు, కానీ పరాయి వాడి భార్యను తెచ్చుకోవడము తప్పు. సీతాదేవి అందమైనదిని శూర్పణఖ చెప్తే జంగమేశ్వరంలో వెళ్ళి తెచ్చాడు. పరాయి వాడి భార్య తెచ్చుకోవడము అధర్మం, ధర్మం కాదు. కాబట్టి కామము మితిమీరింది కాబట్టి నాశనం అయ్యాడు. అలా కామము వల్ల నాశనమైన రావణాసురుడు అందుకే కామాన్ని వదలాలని అంటారు. కోదం వల్ల నాశనం అంటే హిరణ్యకశిపుడు తన తమ్ముడిని నారాయణ చంపాడని, నారాయణ్ణి చంపడానికి నారాయణుడు ఎక్కడున్నాడని లోకాలను అంతా తిరిగాడు. హిరణ్యకశిపుడు ఎంత బలవంతుడు అంటే నక్షత్రాలు లోకాలన్నీ గతం తప్పించే అంత శక్తివంతుడు. కానీ ఎంత శక్తివంత ఉన్నా తనలో ఉన్న పరమాత్మను తెలుసుకోలేకపోయాడు. అదే ప్రహ్లాదుడు. తండ్రి అందుగలడు ఇందు లేడు అని సందేహం వలదు, ఎందెందు ఎత్తికినా చూసిన అందందే శ్రీహరి కలడు అని చెప్పాడు. మరి తండ్రి చెప్తాడు ప్రహ్లాదు, మరి ఎందుగలడు అందులేడు, సందేహం కలదు, ఎందెందు ఎత్తికినా ఆ శ్రీహరి అందందే ఉన్నాడని చెప్తాడు. కొడుకు సర్వం కలిదం బ్రహ్మ అనే వేదవాక్యము చెప్పినా ఎందుకు తెలియలేదు అంటే అతనికి కోదం అదుపులో లేదు. కొడుకు ఇన్ని చెప్పినా కూడా కోదం అదుపులో పెట్టుకోవాలి. పూర్వం పెద్దలు కామమే కర్మ నాశనము, కోదాన జ్ఞాన నాశనము అని చెప్పారు. కోదం వల్ల జ్ఞాన నాశనం, కామం వల్ల కర్మ నాశనం అని చెప్తారు. అంటే మితిమీరిన కామం అంటే మంచి పనులు చేయనివన్నిట మీద మీరిన కోపము ఉంటే జ్ఞానం నశించడము. అలాంటి కోపం వల్లనే హిరణ్యకశిపుడు నాశనమయ్యాడు. అదుపులో లేని కోపముతో కొడుకుని నీ హరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు ఆ భగవంతుడు స్తంభంలోంచి వచ్చి అతనిని సంహరించాడు కదా. అందుకే కోదాన్ని జ్ఞాన నాశనం అన్నారు. అందుచేత కోదం కూడా అదుపులో ఉండాలి. లోభం, ఈ లోభం వల్ల నాశనమైన వాడు దుర్యోధనుడు. లోభం వల్ల ఎవరు? దుర్యోధనుడు నాశనమైనాడు. మరి 5 ఊర్లు ఇస్తే చాలు అని ధర్మరాజు శ్రీకృష్ణుని ద్వారా కబురు పెట్టినప్పుడు ఒక్క ఊరు కూడా నేను ఇవ్వను, అంతా నాది అన్నారు. అలా ఎవరికి ఏది ఇవ్వని సమస్తాన్ని లోభము అంటారు. ఎవరికైనా ఏదైనా ఇస్తే లోభము లేనట్టే, వారికి దానగుణం ఉన్నట్టు. కానీ ఒక్క ఊరు కూడా ఇవ్వను అన్నాడు దుర్యోధనుడు. నాశనం అయ్యాడు. అందుచేత లోభం కూడా అదుపులో ఉండాలి అంటారు. మోహం వల్ల నష్టపోయిన ధృతరాష్ట్రుడు పాండురాజు మరి చనిపోతే ఏం చెప్పినా అంటే, అన్నయ్య నా పిల్లలు ఎదిగే వరకు రాజ్యాన్ని కాపాడు, ఆ తర్వాత వాళ్ళు వాటా వాళ్ళకు ఇవ్వు అని చెప్పి చనిపోయాడు. ఎవరు? పాండురాజు. కానీ ధృతరాష్ట్రుడు పిల్లల మీద వ్యామోహంతో ధర్మాన్ని మర్చిపోయి చిన్నప్పటి నుంచి ధృతరాష్ట్రుడు చేసే పనులన్నిటికీ ఉంచాడు. దుర్యోధనుడు మాయ జోదములో పాండవులను ఓడించి అరణ్యవాసానికి పంపాడు. విషహారం పెట్టించాడు. లక్క ఇండ్లు తగలబెట్టాడు. ఇవన్నీ అధర్మం అని
తెలిసినా కూడా ధృతరాష్ట్రుడు పిల్లల మీద వ్యామోహంతో సమర్థించాడు. చివరకు పిల్లల కోసం అయితే అలా చేశాడు. చివరికి పిల్లలే లేకుండా పోయారు. ఇలా మోహం వల్ల నాశనమైన వాడు ధృతరాష్ట్రుడు. మానవులు ఇది తెలుసుకోవాలి. చాలా మంది పిల్లల కోసము లంచాలు తీసుకోవడము, అధర్మంగా సంపాదించడము చేసే ఆ పిల్లలే తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెడతారు. అందుచేత మోహం కూడా అదుపులో ఉండాలి అంటారు. మరి ఇప్పుడు అట్టే చేస్తున్నారు. మనం ధర్మంగా పిల్లలని మమకారంతో అధర్మంగా సంపాదిస్తాము. ముసలి ఈతలకి వాళ్ళని వృద్ధాశ్రమంలో పెడతా అంటారు. ఎందుకంటే వాళ్ళ భార్యను చూడరు, వీళ్ళంతా ముసలి ఎందుకు అడ్డమని చాలా మంది వృద్ధాశ్రమంలో పెడుతున్నారు. అది అధర్మం వల్ల ఆ బుద్ధి పుడుతుంది. అధర్మ సంపాదన తినడం వల్ల. మరి మదము, దీనివల్ల నాశనమైన వాడు దుశ్శాసనుడు. మదం వల్ల నాశనమైన వాడు దుశ్శాసనుడు. ఎందుకంటే వదిన గారు తల్లితో సమానం. వదిన అంటే ఒక తల్లితో సమానం అని తెలిసిన జుట్టు పట్టుకొని వచ్చి చీరలు వదలటానికి ప్రయత్నించాడు, అంటే ద్రౌపదిని. అలా మదం వల్ల దుశ్శాసనుడు నాశనమయ్యాడు. అందుకే మదం కూడా అదుపులో ఉండాలి. మరి చూడండి, ఈ అన్ని మనలో ఉండే కామ కోద లోభాల వల్ల ఒక్కొక్కటి తెగదింటా ఉంటాయి. వాటిని అదుపులో పెట్టుకోవాలి, వాటిని కలబెడతా ఉంటాయి. మరి పొలంలో మిరపనారు వేసినారనుకో, దానికి కలుపున్నది, కలుపు మొక్కలు ఉంటే ఎదగనీదు. ఆ కలుపు మొక్కలు తీస్తేనే ఆ పైరు ఎక్కువ వస్తుంది. కాబట్టి మనలో ఈ 6 దొంగలను అదుపు చేసుకోవాలి. అదుపులో ఉంటేనే మనం ఎదగలుగుతాము. అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు నాశనం అవుతుంది అదుపులో చేసుకోలేక. మరి మాశ్చర్యం అంటే దీని వల్ల నాశనమైన వాడు శిశుపాలుడు. శిశుపాలుడికి చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే చాలా ఈర్ష్యం. శిశుపాలుడికి ఒక శాపం ఉంది. ఏంటంటే శిశుపాలుడు 3 కాళ్ళు 3 చేతులతో పుడతాడు అని ఆకాశవాణి అతని తల్లికి చెప్తుంది. నీ బిడ్డను ఎవరు ఎత్తుకుంటే ఒక కాలు ఒక చెయ్యి ఊడిపోతుంది, అతని చేతిలోనే నీ బిడ్డ మరణం ఉంటుందని చెప్తుంది. ఎవరు? ఆకాశవాణి ఆ శిశుపాలు తల్లికి చెప్తుంది. శిశుపాలు తల్లి కృష్ణుడికి మేనత్త. కృష్ణుని ఆ బిడ్డను ఎత్తుకుంటే ఒక చెయ్యి ఒక కాలు ఊడిపడుతుంది. అప్పుడు ఆవిడ కృష్ణుడిని అడుగుతుంది, నా బిడ్డకి నీ చేతిలో మరణం ఉంది, కానీ కాపాడవలసింది నీ బాధ్యత కూడా నీదే కదా, వాడిని క్షమిస్తావా అని అడుగుతుంది. ఎవరు? కృష్ణుడు మేనత్త. అప్పుడు కృష్ణుడు 100 తప్పుల వరకు ఊరుకుంటాను, 100 దాటితే నేను ఊరుకోను అని చెప్తాడు కృష్ణుడు. ఈ విషయము శిశుపాలుడికి తెలుసు. ముందు 100 తప్పులు చేస్తాను, మరి తల ఎగిరిపోతుందని తెలుసు, కానీ చేస్తాడు. అంటే మాశ్చర్యం అదుపు చేసుకోలేక. శిశుపాలుడికి తెలుసు, కానీ కృష్ణుడి మీద ఈశ్వరు వల్ల, కృష్ణుడి మీద కోదం, ఆ ఈర్ష్య వల్ల కృష్ణుడికి 100 తప్పులు 100 సార్లు తిడతాడు. అప్పుడు తలకాయ లేచిపోతుంది. తెలిసే చేస్తాడు శిశుపాలుడు. అందుకే పురాణాలన్నీ చదివి కామము, కోదము, లోభము, మోహ మదమాచారాలంటే అరిచెట్ బతకాలు అదుపులో ఉండాలి అని తెలుసుకోవాలి. కామ, కోద, లోభ, మోహ, మదమాచారాన్ని అదుపులో ఉండాలి. అదుపులో ఉండకుంటే నాశనమైంది ఎవరు?
ఎవరైతే అదుపులో లేకుండా పోయినారో వాళ్ళు నాశనమైనారు. మరి ఒకటి, నాకు ధ్యానం బాగా కుదరాలి అనే కామం ఉండాలి. 2, బద్ధకం మీద క్రోధం ఉండాలి, అంటే ధ్యానం చేయడానికి బద్ధకించకూడదు. 3, వాక్కు మీద లోభము ఉండాలి, అంటే తక్కువ మాట్లాడాలి. 4, జ్ఞానం పొందటం మీద మోహం ఉండాలి, అంటే జ్ఞానవంతులు కావాలి. 5, పక్కవాడు ధ్యానం ఎక్కువ చేశాడే ఈర్ష్య రావాలి, అంటే వాడి కంటే తాను ఎక్కువ ధ్యానం చేయాలి అని. మరి ఆ రోజు పత్రిగారు లాంటి దర్గురు దొరకనందుకు కాస్త గర్వం కూడా ఉండాలి. కనుక మనము అక్షర పట్కాలను అదుపులో ఉంచుకొని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే జ్ఞానం పెరుగుతుంది. అందుకే సృష్టిలో అన్నీ ఉంటాయి, ఉపయోగించుకునే విధానం తెలుసుకోవాలి. ఒక కత్తి ఉండాలనుకోండి, పీక కోయడానికి పనికొస్తుంది, కూరగాయలు కోయడానికి పనికొస్తుంది. అలాగే లైట్ ఉందనుకోండి, దొంగతనం చేయడానికి పనికొస్తుంది. భగవద్గీత పారాయణడానికి పనికొస్తుంది. సృష్టిలో ఉన్నవన్నీ జ్ఞానం ఒక్కొక్క రకంగా ఉపయోగించుకుంటాడు జ్ఞాని మరొక రకంగా ఉపయోగించుకుంటాడు. అదే అజ్ఞాని ఇంకొక రకంగా. జ్ఞానికి అజ్ఞానికి తేడా, జ్ఞాని ఒక రకంగా ఉపయోగిస్తాడు, అజ్ఞాని ఒక రకంగా ఉపయోగిస్తాడు. అందుకనే జ్ఞానికి అజ్ఞానికి తేడా. మరి 5వది గమనించవలసినవి అంటే ఏమిటంటే ప్రకృతి గమనించాలి. మనల్ని మనము గమనించుకోవాలి. ప్రకృతి గమనిస్తే మనకు పాఠాలు నేర్పుతుంది. మనల్ని మనం గమనిస్తే పరివర్తన చెందుతాము. మనం ప్రకృతిని గమనించినప్పుడు భగవంతుడు సృష్టి ఎంత గొప్పదో తెలుస్తుంది. అప్పుడు మనకు తగ్గిపోతుంది, అహం తగ్గుతుంది. చూడండి, ప్రకృతిలో ఈ రెండు ఆకులు ఒకలాగే ఉండవు, 2 పూలు ఒకలాగే ఉండవు, 2 పక్షులు ఒకలాగే ఉండవు, ఏ 2 జాతులు ఒకలాగే ఉండవు. ఎంత అదృష్టమో ఈ సృష్టిలో చూడండి. ఈ ప్రకృతి ఉన్న జీవులను చూస్తే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మరి దత్తాత్రేయుల వారు ప్రకృతిలో 24 మంది గురువులను మరి ఎంచుకున్నాడు. ఒకసారి దత్తాత్రేయుడు అలా వెళ్ళాడంట. యదు మహారాజు చూసి, ఈయన ముఖం ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత ధీమాగా ఉన్నది అని యదు మహారాజు ఎంత చక్కగా ఉన్నాడు, ఈ ఆందోళన లేకుండా ఉన్నాడని దత్తాత్రేయును దగ్గరికి వెళ్ళి, స్వామి, మేము ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కోరికలు తీర్చుకున్నా మాకు ఎప్పుడు ఆందోళనే ఉంటుంది, మరి మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగినారని యదు మహారాజు దత్తాత్రేయుని అడిగాడంట. అప్పుడు దత్తాత్రేయుడు, నేను ప్రకృతిలోని 24 మంది గురువును చూసి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని తెలుసుకున్నాను. పంచభూతాలను, సూర్యుడు, చంద్రులను, సాల పురుగును, పామును చూసి నేర్చుకున్నాను. సాధన చేసేటప్పుడు ఏ చిన్న సౌండ్ లేకుండా ఉండాలని తెలుసుకున్నాను. అలా ప్రకృతిలో 24 మంది గురువులను చూసి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు నేర్చుకున్నాను. అందుకే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను, నాకు ఏ ఆందోళన ఉండదు అని అన్నాడు దత్తాత్రేయ.
అందుకే మహాత్ముల గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఎవరికైనా జ్ఞానం పెరుగుతుంది. మహాత్ముల గురించి మనం తెలుసుకుంటే మనం జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం నేర్చుకుంటాము. అందుకే ప్రకృతిని గమనిస్తే పాఠాలు నేర్చుకుంటారు. మన ప్రకృతి మనం కష్టమైన మన ఖాతాలో పడుతుంది, సుఖమైన మన ఖాతాలో పడుతుంది. ప్రకృతిని చూసి మనం అన్ని నేర్చుకోవాలి. ప్రకృతి అన్ని చూస్తా ఉంటుంది, మనం చూడలేదు. ప్రకృతి అంటే భగవంతుడు, మనం చూడలేదు, తెలియదు అనుకుంటాము. కానీ ప్రకృతి చూసి నిర్ణయిస్తుంది. మనల్ని మనము గమనించుకుంటే పరివర్తన చెందుతాము. ఎటువంటి పరివర్తన అంటే ఎలా ఉండ ఉండ ఉండకూడదో తెలుస్తుంది. మరి జీవితంలో ఉండకూడనివి రుణశేషణ, అగ్నిశేషణ, వ్యాధి శేషణ, శత్రుశేషణ. సత్యం. రుణశేషణ ఎవరైనా రుణం ఉన్నామనుకోండి, ఎన్ని మంచి పనులు చేసినా ఆ రుణము తీర్చుకోవడము కోసం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాలి వస్తుంది. అందుకే రుణానుబంధం రూపేణ ఆ పశువులు పక్షులు సంతోలు అన్నారు. అందుకే ఎవరికైనా రుణం ఉంటే దాన్ని తీర్చుకోవాలి, లేకుంటే దానికోసం జన్మ తీసుకొని రుణము తీర్చుకోవాలి వస్తుంది. మరలా జన్మ వస్తుంది. రకరకాల దుఃఖాలు కష్టాలు తప్పవు. జన్మ తీసుకున్న వారికి 5 రకాల దుఃఖం ఉంటుంది. అంటే 1 గర్భ దుఃఖము, 2 జన్మ దుఃఖము, 3 వార్ధక్య దుఃఖము, 4 వ్యాధి దుఃఖము, 5 మరణం దుఃఖం అని 5 దుఃఖాలు అనుభవించవస్తుంది. అందుకే యోగులు 5 రకాల దుఃఖాలు ఉండకూడదని జన్మ లేకుండా తీసుకోవడానికి ధ్యానం చేస్తారు. అందుకే ఎవరైనా రుణశేషం లేకుండా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒకటి తీసుకుంటాము, అది రుణమే. ఇప్పుడు జడభరతుడు అన్ని వదిలి ఆయన వచ్చినాడు ఈ ధ్యానం చేసుకోవడానికి. మరి రోజు సముద్రం నీటికి పోయి స్నానం చేసి వస్తాడంట. భార్య పిల్లలు అన్ని వదిలేసి ఈయన వచ్చిన తర్వాత ఒకరోజు లేడీ ప్రసవించిందంట. ప్రసవిస్తాను ఆ తల్లి చనిపోయింది. ఆ లేడీ చిన్న బిడ్డ కదా, అందుకని దాన్ని చూసినాడు. ఓహో, తల్లి చనిపోయిందే, ఈ బిడ్డను ఏమో తినేస్తేమో అని ఆయన ఇంటికి తీసుకుపోయి దాన్ని పాలు పోసి సాకినాడు. ఆ మమకారంతో రోజు దాన్ని సాకిన మమకారంతో మరణాంతరము, అప్పుడు ఆయన మరణాంతరం వచ్చినాక ఈ లేడీని ఎవరు చూస్తారు, నేను చనిపోతే ఆయన అనుకొని మళ్ళా జన్మ వచ్చిందంట. ఎవరికి? మరి ఈయనకు జడభరతుడికి మళ్ళీ జన్మ తీసుకున్నాడంట. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు ఏదైతే అనుకుంటామో అదే వస్తుంది, మనం అదే చెయ్యాల. అందుకని ధ్యానం చేసేవాళ్ళు మరి ఆ భగవంతుడు చేరాలని అనుకుంటారు. మనం ఈ పిల్లలు, ఈ భార్య, ఈ భర్త, ఆస్తులు అనుకుంటే మళ్ళీ జన్మ తీసుకోక తప్పదు. ఎందుకంటే ఏదైతే అనుకోని మా శరీరం వదులుతావో అదే మళ్ళా మనం తీసుకోవాల్సి వస్తుంది. అగ్నిశేషం. ఎక్కడైనా అగ్ని ఉంది అనుకోండి, చిన్న నిప్పురవ్వ కదా అని నిర్లక్ష్యము చేయకూడదు. చిన్న నిప్పురవ్వే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది కాల్చేస్తుంది. అందుకే ఎప్పుడైనా అగ్నిని పూర్తిగా చల్లార్చాలంటారు. అలా మనం ఏ పని చేసినా అదుపులోని అగ్ని లాంటి విషయాలు పట్ల జాగ్రత్తగా వహించాలి. అంటే చేసే పనుల్లో కొన్నిటిని చిన్న విషయమే అని నిర్లక్ష్యం చేస్తే అదే పెద్ద సమస్య మారుతుంది. కనుక అటువంటి వాటి పట్ల జాగ్రత్త వహించి పూర్తిగా తొలగించుకోవాలి.
మరి చిన్న నిప్పు రవ్వ అంటే అది రగులుకుంటే మొత్తము నష్టమైపోతుంది. నిప్పు రవ్వ అది చిన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తాము. కానీ అలాంటి వాటిలో జాగ్రత్త ఉండాలి. వ్యాధి దగ్గరలే కదా అనుకుంటాము. వ్యాధి తగ్గింది కదా అని అనుకుంటాము. పత్యం చేయకుండా మందులు తీసుకోకుండా ఉంటే అది తిరగబడుతుంది. అందుకే వ్యాధి విషయంలో కూడా శేషంగా ఉండకూడదు అన్నారు. అంటే పూర్తిగా నయం అయ్యేదాకా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవాలి. ఒక్కడే కదా అది వదిలేస్తే ఏదో ఒకరోజు వేడుస్తాడు. పూర్ణ యుద్ధములో అలా అని శత్రువులను చంపేసేవాడు శత్రుశ్రేష్టము ఉండకూడదు అనేవాడు. పరంగా కుటుంబాల మధ్య తగాదులు వాడితో నాశనము నాకు పడదు అంటా ఉంటాడు. కానీ ఏదో ఒక రోజు వెళ్ళి మాట్లాడితే వాడు కూడా మారవచ్చు కదా. అందుకే శత్రుశేషం కూడా ఉంచుకోకూడదు. అంటే శత్రువులను మిత్రులుగా మార్చుకోవాలి. కొంతమందికి ప్రతిదానికి సంశయం అనుమానం నీకు మంచి జరుగుతుంది అని కొంతమందికి ఏది చేస్తున్నా అనుమానం ఉంటుంది. కొంతమంది పట్టించుకోరు. ఆలోచించిన వచ్చిన సంశయ కల్పము కలిగిన అది ఆత్మ నుంచే వస్తుంది అనుకొని ఆచరించారు. కానీ అవుతుందా అవదా అని సంశయం కూడా ఈవేళ క్లాసు చెప్తాము అనుకోండి. చెప్పాలి కానీ ఎంత మంది వస్తారు? 10 మంది 20 మంది అని సంశయం కూడదు. ఎంతమంది అన్నా వచ్చినా ప్రకృతి మనకు అవకాశం ఇచ్చిందని అనుకోవాలి. మరి 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా అలా క్లాసు ఎంతమంది వచ్చినా మనం అనుకోడు. పత్రిస్తారు ఒక్కరికి వచ్చినా కూడా యాడికో ఎంతో దూరం పోయి బస్సులో చెప్పేసి వచ్చినా అంట. మరి ఎంతమంది అన్నారని మేడాన్ని నీకు 10 మంది వచ్చినా 2 వచ్చినా చెప్పు, నేను ఒక్కరికి పోయి చెప్పేసి వచ్చినా అన్నాడంట. ఆమె 10 మంది వచ్చిందని కేర్లెస్ ఉందంట. ఫోన్ చేసిందంట 10 మందికి ఏం చెప్పాలని. నేను ఒక్కరు వచ్చినా కూడా క్లాస్ చెప్పినాను ఇంత దూరం పోయి, నీకు అంత గర్వమా? నువ్వు ఎంతమంది వచ్చినా క్లాస్ చెప్పాలని చెప్పినాంట. అలాగే ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు వెంటనే ఫిక్స్ చేయాలి. లేదంటే కొంచెం ఆగాక వీళ్ళందరికీ అడుగుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనుకొని మానేస్తారు. నీకు ఇవ్వాలని అనిపించిందా వెంటనే ఇవ్వాలి. ఒక్కసారి కర్ణుడు భోజనం చేస్తుండగా దానం చేయమని ఒకడు వచ్చాడంట. కర్ణుడు ఎప్పుడైనా లేదనకుండా ఇస్తాడు కాబట్టి వెంటనే ఎడమ చేత్తో తీసి ఇచ్చాడంట. కర్ణుడు భార్య అడిగిందంట, భోజనం అయిన తర్వాత కుడి చేత్తో ఇవ్వచ్చు కదా అని. అప్పుడు కర్ణుడు భార్యతో ఇలా అన్నాడంట, ఫోన్ చేసి చేతులు కడుక్కొని లోపల నా మనసు మారిపోవచ్చు కదా, అందుకే వాడు అడిగిన వెంటనే ఎడమ చేత్తో ఇచ్చేసానని అన్నాడంట. అందుకనే కర్ణుడు దానకర్ణుడు అంటారు. మరి అన్నం తిని చేయగలుగుతుంటే నా గుణం ఏడ మారిపోద్దు అని ఎడమ చేత్తని ఇచ్చేసానంట. మరి చూడండి, రేపు చేసేది ఈ రోజు చేసేది ఇప్పుడే చేయాలంట. అది మళ్ళాని అనకూడదంట. సారు మన భీమారావు చెప్తాడు, రేపు చేసే పని ఈ రోజు చేయాలి, ఈ రోజు చేసేది ఇప్పుడే చేయాలి. మళ్ళాని దానికి పొడిచకూడదంట. చూడండి మనస్సు ఎంత చంచలమో అందుకే అంటారు, ఆలోచన వచ్చిన వెంటనే ఆ పని చేయకపోతే నీ మనసు ఎక్కడికి వెళ్తుందో సమయము వస్తుంది. అందుకే చంచలమైన మనసు ఉంటుంది. కాబట్టి ఋషులు
ఏం చెప్తారంటే సంశయం అనేది మనలోకి రాకూడదని, ఒక పండు తినాలంటే మరి తొక్క తీసి తినే అంతగానే తొక్క చేదుకు ఉండదు, చేదు ఉండదు. ఇత్తనము వగరుగా ఉంది అని వదిలేస్తే పండు నానాటికి తినలేడు అనేవారు బాగుండదు. అంటే ఇది చేదు కానీ ఇది వగరు కానీ అంటే మళ్ళా తినలేరు. అది ఎలా ఉండేది, మనం తృప్తిగా తినాలంట. చేదుగా ఉంది వగరుగా ఉంది అనుకోకుండా. మరి అందుకే రావణాసుడు ఎంత గొప్పవాడంటే యుద్ధము మొదలయ్యే ముందు రాముడు లక్ష్మణుని పిలిచి యుద్ధము నీతి అంటే ఏమిటో రావణాసురుడు దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని అన్నాడంట. అదేమిటి, శత్రువు దగ్గరికి వెళ్ళి రాజనీతి యుద్ధము నీతి నేర్చుకోమంటున్నావు అని రాముణ్ణి అడిగాడంట లక్ష్మణుడు. అప్పుడు రాముడు ఆయనకు ఆ ఒక్క లోకమే ఉంది కానీ ధర్మంగా వ్యవహరించాడు. నువ్వు నేర్చుకోవడానికి వెళ్ళాడంట. నిన్నేమీ సంహరించడు, ఆయనకు ధర్మం తెలుసు అని అన్నాడంట. ఆ ఒక్క లోపం వల్ల రావణాసుడికి గాడి తప్పాడు అని లక్ష్మణుడికి రాముడు చెప్తాడంట. అంటే రావణాసుడి కాడి పొమ్మంటుండే, మన శత్రువు కదా, ఆయన దగ్గరికి ఎందుకు పొమ్మంటున్నావు అంటే ఆయన ఆ లోపం ఒక్కటే కానీ ఆయన మంచోడు, పోయిరా అని అంటాడు రాముడు లక్ష్మణుడు. అందుకే రావణాసుడు రాక్షసుడైన అతనిలో మంచి ఉంది కదా. రాక్షసులు అంటే కొమ్ములు కూరలు ఉంటాయని ఊహించకూడదు, కానీ వాళ్ళు లోపం వల్ల రాక్షసులుగా తయారవుతారు. ఆ రాక్షసుడు అంటే కొమ్ములు కూరలు ఉండేటి కాదు, వాడిలో మంచి గుణం చూడాలి. మరి నా కొమ్ము రాక్షసులుగా తయారవుతారు. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అదే బుద్ధుడు కూడా చెప్పాడు, మంచిని నేర్చుకొని ఆచరించుకో కానీ చెడు నీకు అవసరం లేదు చెప్పాడు. పక్కన పెట్టు, అందరిలో ఏదో లోపం ఉంటుంది. అవతారం దాల్చిన విష్ణుమూర్తికి కూడా లోపాలు ఉన్నాయి. మహామహర్షి భార్యను చూపించినందుకే కదా ఆయన 10 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. విష్ణుమూర్తి రాక్షసుల్ని చంపేస్తుంటే అడవి తన యోగము శక్తితో అందరినీ బతికించాడు. అప్పుడు విష్ణుమూర్తి కోపం వచ్చి అడవిని పెంచడము, అలా పెంచగా బృహమనిషి కోపం వచ్చి నాకు భార్య యోగము ఎలా కలుగుతుంది, నువ్వు కూడా ఒక జన్మలో భార్య యోగము పొందుతావని శాపం పెట్టాడు భృగ మహర్షి. అందుకే విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. మరి ఆ శాపం అంటే ఏదైనా కూడా నువ్వు ఇలా అవుతావు అని 10 మంది వాక్కు అన్నారనుకో చెడ్డగా, అది ఆ శాపంగా మారుతుంది. చూడండి, ఋషులు దేవుళ్ళకు కూడా శాపం పెట్టి అంత శక్తివంతులు భృగ మహర్షి. శరీరముతో అన్ని లోకాలు తిరిగి వచ్చాడంట, శక్తివంతుడంట. అంత శక్తివంతుడైన అతను తన యోగ శక్తితో అతని భార్యను బతికించుకోవాల్సి వచ్చి కానీ కోపం వల్ల శాపం పెట్టాడు. కానీ మహావిష్ణువు దాన్ని లోక కళ్యాణానికి ఉపయోగించుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరిలోనైనా ఏ క్షణమైనా మాయ ఆవహించుతుంది, పొరపాట్లు చేయవచ్చు.
పొరపాటు చేసినంత మాత్రాన వారిని అంటరాని వారిగా చూడ అవసరం లేదు. అందుకే పత్రిస్తారు నో కామెంట్ నో జడ్జిమెంట్ అని చెప్తాడు. ఎందుకంటే అందరిలో తప్పులు ఉంటాయి, నీ తప్పు నీకు తెలియదు. అందరిలో లోపాలు ఉంటాయి, కానీ ఎవరిలో లేకుండా ఉంటాయి? నీ తప్పు నీకు తెలియదు. నీకు మిత్రువు కంటే శత్రువే ఉపయోగింపబడేవాడు. ఎందుకంటే నీలో లోపాలు ఎత్తి చూపిస్తున్నావు కనుక అప్పుడే నీకు వాటిని సరిచేసుకోగలవు. అందుకే ఎవరిలో మంచి ఉన్నా నేర్చుకోవాలి, కానీ చెడు గురించి ఆలోచించకూడదు. ఎవరి కర్మ వారు అనుభవించాలి, ప్రకృతి వారికి పనిష్మెంట్ ఇస్తుంది అని తెలుసుకొని వారిలోని మంచిని వినాలి. అదుపులో మనకి కావలసిన జ్ఞానం తీసుకోవాలి, అలా జ్ఞానం పెంచుకోవాలి. అలా తక్కువ సాయి ఇల్లు ఎక్కువ సాయి అని అనుకోకుండా ఒక మంచి మాట అందరి దగ్గర వినాలి, నేర్చుకోవాలి. ఒక మంచి మాట, చెడ్డ మాటను వదిలేయాలి, మంచి మాటను వినాలి, నేర్చుకోవాలి. ఎవరిలో ఉన్న లోపాలు ఎంచకూడదు, అందరిలో ఉన్న మంచిని తీసుకొని ఎదగాలి. మనము ఎవరిలో ఉన్నా ఆ మంచిని తీసుకొని ఎదగాలి. మరి ధర్మరాజుని ఊర్లో ఒక మంచి వాడిని పట్టుకురమ్మనంట, ధృతరాష్ట్రుని ఒక చెడ్డవాడిని పట్టుకురమ్మనంట. మరి ధర్మరాజు ఏమన్నాడంటే, ఎక్కడ ఎతికినా చెడ్డవాడు దొరకలేదు, ఉంటే నేనే ఉండొచ్చు చెడ్డవాడిని అన్నాడంట. మరి ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఎక్కడ మంచివాడు దొరకలేదు, అందరూ చెడ్డవాళ్ళే, ఉంటే నేనే మంచివాడిని అన్నాడంట. అలా గుణాన్ని బట్టి ఉంటాది బుద్ధులు. మరి ధర్మరాజుకు ఎక్కడ చెడ్డవాడు దొరకలా, ఉంటే నాలోనే ఉంటాది అని చెప్పినాడు. కానీ ఆ గుణాన్ని బట్టి మనము ఎదుగుతాము, మంచిని తీసుకొని ఎదగాలి. అలా అన్నిటిని నేర్చుకోవాలి, అందరి దగ్గర నేర్చుకుంటూ ఎదగాలి, అందుచేత ఇవన్నీ మనకు కర్తవ్యాలని తెలుసుకోవాలి. మరి ఇవన్నీ లేకుండా ధ్యానం చేసి ఎన్ని అదుపులో పెట్టుకుంటే మనం ఏ ఇబ్బంది పడకుండా ఉంటాము. మన ఈ పూర్వజన్మ సుకృతం మనకు గురువు దొరికినాడు, ఇవన్నీ వింటా ఉన్నాడు. సార్ కూడా చెప్తాడు, మీరు ఎంత పుణ్యం చేస్తున్నారమ్మా, మీకు ఒక సద్గురువు దొరికి ఇవన్నీ ప్రతిరోజు వింటా ఉంటే 350 జన్మాలు ఉంటేనే వినగలుగుతారు, ఇష్టపడతారు అని సార్ చెప్తానంటాడు. మరి మనం ఈ ఆధ్యాత్మికంలో ప్రాపంచం వదిలి ఆధ్యాత్మికంలో వచ్చినామంటే మనము 350 జన్మాలు ఉంటేనే రాగలుగుతాము, వినగలుగుతాము. ప్రతి నెల భీమారం పోతాము, అక్కడ తినడము వినడము సాధన ఈ 3 చేస్తాము. మరి మనకు ఆ తక్కువ జన్మాలు ఉంటే మనము వినలేము. మా ఐదులు ఎవరిని కూడా ఒక్కసారి రండి ధ్యానం చేస్తున్నారు. మొన్న అమ్మ బర్త్డే అని ఆ రాణి మేడం సాయంత్రం జూమ్ నిర్ణయించారు, పిలిచినారు. నేను అందరిని పిలిచిన, ఒక్కరు కూడా రాలే. ఎందుకంటే ఏదో ఒక చోటు చెప్తారు, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది అంటే వాళ్ళకు ఆ గుణం బట్టి, ఆ తమో గుణము రజో గుణము ఉన్న వాళ్ళకు వినాలని ఇష్టపడదు. సప్తగుణంలోకి వచ్చి సప్తగుణం నుంచి మళ్ళీ నిర్గుణంలోకి రావాలి. మరి ఆ గుణంలోకి వచ్చినప్పుడే ఆ సత్యం తెలుసుకుంటారు. సత్యం తెలుసుకున్నప్పుడే ఆ గురువు దగ్గర వినాలని ఇష్టపడతారు, లేకుంటే వాళ్ళు వినలేరు. అందుకనే మనం ఎప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
మరొక్కసారి పరమగురు మండలికి, ఈ సమస్త సృష్టికి, ఈశ్వానికి, ఈ వర్తమాన క్షణానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా బాగుంది క్లాస్, చాలా